శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్ పై హైకమాండ్ సీరియస్ గా ఉంది. ఇంటి దొంగ పరిపట్టాలనేటువంటి యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివేదిక కీలకంగా మారింది. రేవంత్ రెడ్డి అనుచరుడే అసలు దొంగ అంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మీడియా కథనాలపై సీఎం రేవంత్ సీరియస్ గా ఉన్నారు. నేరుగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ఈ విషయాన్ని తేల్చే పనిలో ఉన్నారని కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. కోవర్టులను పట్టుకునేందుకు ఆపరేషన్ స్టార్ట్ చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో మీనాక్షి నటరాజన్ వ్యవహారం అనేది ఒకంత హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. దేశవ్యాప్త దృష్టిని కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆకర్షించిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోందనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తాయి. ఇటువంటి వాటిని సహించేది లేదు, ఇది అధిష్టానం చెప్పినటువంటి మాట. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి నేరుగా దిగడంతో ఏం జరగబోతుంది అనేటువంటి ఉత్కంఠ అయితే నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చినటువంటి నివేదిక కీలకంగా మారటం, నేరుగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగడం, ఏంటి ఏం జరగబోతుంది? నిజంగా కోవర్టులని పట్టుకుంటారా, లేకపోతే అసలు ఆ కోవర్టుల విషయంలో ఏం జరగబోతోంది? ఒకవేళ తనవాడే అని తెలిస్తే పరిస్థితి ఏంటి అనేటువంటి రకరకాల ఊహాగానాలు కూడా ఉన్నాయి, లేకపోతే అంతర్గతంగా సెటిల్ అవుతుందా అనేటువంటి రకరకాలైనటువంటి అనుమానాలు. ఏంటి అప్డేట్స్ ఓవరాల్గా ఏ విధంగా చూడాలి? మురళి, ప్రధానంగా ఇప్పుడు ఏదైతే రాజ్యసభకు సంబంధించి ఆమె నామినేషన్ తిరస్కరించడం, ఒక్కసారిగా మధ్యప్రదేశ్ నుంచి ఆమె రాజ్యసభకు వెళ్తారు అనుకోవడం, ఇదంతా కూడా మొత్తం ఒక చిన్న కేసు, అంటే అది కేసు కూడా కాదు, కేవలం ఒక కంప్లైంట్ ఆధారంగా ఆమె రాజ్యసభకు సంబంధించి అఫిడవిట్ను మరి ఎన్నికల సంఘం దాన్ని తిరస్కరించడంతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మొత్తం చెల్లా చెదురైన పరిస్థితి కనబడతా ఉంది. కాంగ్రెస్ లో ఒక్కసారిగా అలజడి సృష్టించిన పరిస్థితి కనబడతా ఉంది. దీనిపైన చాలా సీరియస్ గా ఉంది అధిష్టానం. ఇప్పటికే ఏఐసిసి చాలా సీరియస్ గా ఉంది. నివేదికలు కూడా ఇక్కడ నుంచి వెళ్ళినాయి. నిన్న మొన్న మనం చూసినాం, మహేష్ కుమార్ గౌడ్ నేరుగా ఢిల్లీ వెళ్ళి అసలు తెలంగాణలో ఏం జరిగింది, సో మొత్తం ఈ అంశానికి సంబంధించి ఎప్పుడో 2024కు సంబంధించినటువంటి ఒక కేవలం కంప్లైంట్ కు సంబంధించినటువంటి అంశం అసలు తెర మీదకి ఎవరు తీసుకొచ్చారు, దీని వెనకాల ఎవరు ఉన్నారు, సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే మరి నిన్న ఆయన 2 ఫైల్స్ కూడా ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఆ ఫైళ్లలో అన్ని కూడా మరి ఆయన కొన్ని అంశాలను కూడా తెలిపినట్టు తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి అధిష్టానం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. అసలు ఈ అంశానికి సంబంధించి నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీలో కోవట్లు ఉన్నారా, కాంగ్రెస్ పార్టీ ఉంటూనే బీజేపీకి ఎవరైనా మరి గోడలు బద్దలు కొట్టి అటువైపు ఇది చేస్తున్నారా అనే కోణంలో కూడా మొత్తం కూడా చర్చ జరుగుతుంది. ఇటీవల కాలంలో అంటే ఇదంతా జరుగుతున్న కోణంలో మురళి, ప్రధానంగా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గము, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులే ఇదంతా కూడా చేశారనేది బయట సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సో ఇది మొత్తం కూడా ఈ అంశం కూడా ఇటు ఏఐసిసికి సంబంధించినటువంటి మీనాక్షి నటరాజన్ అంశం మొత్తం కూడా ఇటు రాహుల్ గాంధీకి, అలాగే మల్లికార్జున్ ఖర్గేకి, కేసీ వేణుగోపాల్కి ఈ అంశం వెళ్ళింది. సో అక్కడ ఆయనను అడగడం జరిగింది, ఇవన్నీ కూడా జరిగినాయి. సో నేరుగా ఈ అంశాలపైన ఖచ్చితంగా మీరు ఏదైతే అడుగుతున్నారో దానిపైన నేనే సమీక్ష చూస్తాను, ఖచ్చితంగా నా వాళ్ళు ఉన్నారా, నిజంగా నన్ను కావాలని ఎవరైనా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారా, నాకున్నటువంటి ఇమేజ్ ని, నేను సక్రమంగా ఇప్పటి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది సీఎం గా ఉండి, నాకు వస్తున్నటువంటి పేరును ఇటు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా నాకు ఒక పేరు వస్తుంది, ఆ పేరును చెడగొట్టడానికి ఎవరైనా ఇట్లాంటి చర్యలకు పూనుకున్నారా, నిజంగా మన పార్టీలోనే ఉన్నారా, బయట పార్టీలోనే ఉన్నారా, ఈ కేసును నేనే స్వయంగా డీల్ చేస్తాను, ఈ ఫైల్ను నేనే నేరుగా చూస్తానంటూ అక్కడ అధిష్టానానికి హామీ ఇచ్చి వచ్చారు. కానీ ఇక్కడ 2 వెర్షన్స్, ఒకటి మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన దాంట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, రేవంత్ రెడ్డి మరి దీన్ని తేల్చబోయే దాంట్లో ఎవరెవరి పేర్లు ఉంటాయి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయినటువంటి సిచ్యువేషన్. సో ఈ అంశంలో ఇటు రాష్ట్రం సంబంధించి అందరూ కూడా, అంటే సీనియర్లు అందరూ కూడా ఒకవైపు ఉన్నట్టు తెలుస్తా ఉంది, ఇటు రేవంత్ రెడ్డి వర్గం ఒకవైపు ఉన్నట్టు తెలుస్తా ఉంది. రకరకాల చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో, ఇటు గాంధీ భవన్ వర్గాలు. కానీ నిజాలు రేవంత్ రెడ్డి మరి చెప్పాల్సిన అవసరం ఉంది. సో అందుకే ఆయన నేరుగా ఈ కేసును డీల్ చేస్తున్నారు. కాబట్టి 2-3 రోజుల్లో ఈ మొత్తం అంశానికి సంబంధించి కూడా ఆయన ఒక ఎండుకాడు పడే దిశగా చూస్తారు. ఎందుకంటే ఆయన పైన ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దాన్ని మరి మొత్తం కూడా బట్టబయలు చేయాల్సిన అవసరం ఆయన పైన ఉంటది. కాబట్టి ఖచ్చితంగా చాలా సీరియస్ గా మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చినటువంటి నివేదిక ఒకలాగా, ముఖ్యమంత్రి
చేసేటువంటి సమీక్ష కావచ్చు, ఈ విషయంలో తాను రాబట్టేటువంటి అంశాలు కావచ్చు డిఫరెంట్గా ఉంటాయి అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది కదా. మరి అధిష్టానం ఎవరి విషయాన్ని పరిగణలోకి తీసుకుంటుంది? ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఉన్నటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి మాట అధిష్టానం వింటుంది అనేటువంటి సిచ్యువేషన్. కానీ మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో అధిష్టానం అసలు ఎవరి మాట కూడా వినేటువంటి పరిస్థితి లేదు. రకరకాలుగా ఒక మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి ద్వారానే కాకుండా ఇతర సీనియర్ నేతల ద్వారా కూడా రకరకాలుగా ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటుంది అనేటువంటి మరొక మాట కూడా చెప్తున్నారు. అదే రేవంత్ రెడ్డి వైరు వర్గం అంటారా, లేకపోతే గతంలో ఉన్నటువంటి సీనియర్ నేతల, లేకపోతే అధిష్టానం వద్దకి నేరుగా వెళ్ళి మాట్లాడేటువంటి యాక్సెస్ ఉన్నటువంటి నేతల, రకరకాలైనటువంటి పేర్లు కూడా తెర మీదకి వస్తున్నాయి కదా. అంటే చూడండి, ప్రధానంగా మురళి ఇక్కడ అంటే వేరే వాళ్ళు ఎవరైనా అయి ఉంటే కొంత ఈ విషయానికి సంబంధించి రకరకాల సంభాషణలు ఉండదు. కానీ ఇక్కడ రాహుల్ కేటగిరీకి సంబంధించినటువంటి, రాహుల్కి అత్యంత సన్నిహితురాలైనటువంటి మీనాక్షి నటరాజన్ కావడంతో కొంత ఇది అంటే ఆ పార్టీ అంతర్గత విషయాలు నిజంగా బయటికి ఎట్లా వెళ్తాయి, సో ఇక్కడ ఉన్నటువంటి నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక బీజేపీ నేతకు ఎవరు ఈ సమాచారాన్ని అందవేశారు, నిజంగా ఇది ఎప్పుడు అందవేశారు, వీటన్ని డీటెయిల్స్ కూడా మరి రేవంత్ రెడ్డి దీనిపైన స్పష్టంగా ఒక ఎంక్వైరీ వేసి ఒక ఆయన స్వయంగా మరి స్వీకరించి మరి ఇది చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు అధిష్టానం కూడా చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ చాలా అంటే ఏఐసిసిలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి కాబట్టి, సో ఈ అంశాన్ని ఒకే కోణంలో కాకుండా ఏఐసిసి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా సంప్రదింపులు కోరుతా ఉంది. అందరికి సంబంధించినటువంటి అంశాలు అంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇప్పుడు సీనియర్లు దాదాపు మంత్రులు అందరూ కూడా మంత్రుల దగ్గర నుంచి సీనియర్ నాయకుల నుంచి అందరి దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళ నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. వాటన్నిటిని స్టేట్మెంట్లను అన్నిటిని తీసుకున్న తర్వాత అసలు రేవంత్ రెడ్డి ఏం చెప్తారు, సీనియర్ నాయకులు అందరూ కూడా ఏం చెప్తారు అనేది ఒక డిసిషన్కి వచ్చే అవకాశం ఉంది. ఇదంతా ఒక రాష్ట్రం, మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా దీంట్లో మరి చాలా క్వశ్చన్ మార్కులు వస్తున్నాయి. నిజంగానే మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన నివేదిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేసిన తర్వాత ఒకళ్ళ పేరే తేలితే అప్పుడు పరిస్థితి ఏంటనేటువంటి మాట మొన్నటి వరకు వచ్చినటువంటి రకరకాలైనటువంటి వార్తలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఇద్దరు ఇచ్చినటువంటి నివేదికలో ఒకరి పేరే ఉంటే పరిస్థితి ఏంటి అనే సిచ్యువేషన్ ఉంది కదా. దాన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా మరి చూడాలి. రేవంత్ రెడ్డి నిజంగానే ఆయన సంబంధించిన వాళ్ళు చేశారా అది క్లారిఫై చేసుకోవాలి. లేదు అంటే వేరే వాళ్ళు ఆయనని ఎవరైనా కావాలనే ఆయన ప్రతిష్టను అంటే ఆయనకున్నటువంటి చరిస్మాను కించపరిచేలాగా ఈ దాన్ని మొత్తం కూడా ఈ వ్యవహారాన్ని మొత్తం కూడా కావాలనే ఈ సోషల్ మీడియా వ్యాప్తంగా కానీ బయట కానీ రాజకీయ వర్గాల్లో చర్చ జరిగేలా ఆయన ఫేమ్ను డిఫేమ్ చేయడానికి, సీఎంగా ఆయనను ఉండకుండా చేయడానికి ఎవరైనా కుట్ర పన్నుతున్నారా అనే కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా తర్జన భర్జనల తర్వాత నిజంగా మరి ఆయనకు సంబంధించిన వాళ్ళే ఒకవేళ చేసినట్లయితే పనిష్మెంట్ ఇస్తారనేది అయితే ఖచ్చితంగా, ఎందుకంటే రేవంత్ రెడ్డి కొంత మరి అగ్రెసివ్ గా ఉంటారు. మరి అది ఆయనకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది కూడా ఇక్కడ చూడాల్సిన అంశం ఉంటుంది. ఎందుకంటే ఆయనకు తెలిసినటువంటి అంశం కాదు అని చాలా మంది అంటున్నారు. దానికి ఒకవైపు గతంలో కొన్ని పదవులు ఆశించిన వాళ్ళు ఈ పనికి పూనుకున్నారు అనేది కూడా కొంత సమాచారం వస్తుంది. సో ఏంటి నిజానిజాలు అనేది మరి ఆయన స్పష్టం చేయాలి. కాబట్టి చూద్దాం 2-3 రోజుల్లో ఏం జరగబోతుంది, ఏంటి రేవంత్ రెడ్డి మరి ఈ కేసును ఈ మొత్తం అంశాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది మురళి. కానీ మీనాక్షి నటరాజన్ ని మాత్రం దెబ్బ కొట్టారు అనేటువంటి మాట వినిపిస్తోంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. చూడాలి ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది. మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చినటువంటి నివేదికలో ఉన్నటువంటి పేరు రేవంత్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగి సమీక్షించి ఎవరు అతను, అసలు ఇంటి దొంగ ఎవరు అనేటువంటి పనిలో అయితే ఉన్నారు రేవంత్ రెడ్డి. మరి ఇరువురి నివేదికల్లో ఉండేటువంటి పేరు ఒకటే అవుతుందా, లేకపోతే అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? దేశవ్యాప్త చర్చకు దారి తీసినటువంటి ఈ అంశం రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలైనటువంటి మీనాక్షి నటరాజన్ విషయంలో చోటు చేసుకున్న ఈ పరిణామాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. అది రేవంత్ రెడ్డి వర్గమైన పిసిసి చీఫ్ కుమార్ గౌడ్ ఇచ్చినటువంటి నివేదికలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే, ఎవరి పర్సన్ అయినా సరే డెఫినెట్గా శిక్షిస్తాం, అవసరమైతే పార్టీ నుంచి బహిష్కరించైనా సరే దేశవ్యాప్త కాంగ్రెస్ పార్టీకి ఒక ఇండికేషన్ అయితే ఇస్తామనేటువంటి రీతిలో అధిష్టానం ఉంది. చూడాలి ఎలాంటి పరిణామాలు ఉంటాయో మీనాక్షి నటరాజన్ వ్యవహారానికి సంబంధించి.